హే దోస్తులు ఎలా ఉన్నారు అందరూ? సో, నేనైతే ఇంక అతి కష్టం పైన హాస్పిటల్‌కైతే ఎళ్ళాననమాట అడ్మిట్ అవ్వడానికి. ఇంక మేడం ఎళ్ళగానే "ఈరోజు హాలిడే కదమ్మా! కొంచెం ఫాస్ట్‌గా రావాల్సిందే" అన్నారనమాట. మీరు బిఫోర్ 5 అన్నారుగా మేడం అందుకనేసి ఇంకా 4:30కి అట్లా వచ్చానన్నాను. సరే అనేసి ఇంకా ఎన్ఎస్‌టీ అయితే చేశారనమాట నాకు. ఇంక నేనైతే ఎన్ఎస్‌టీ రిపోర్ట్ తీసుకొని బయటైతే వెయిట్ చేస్తున్నాననమాట. మా హస్బెండ్ అయితే ఇంకా అడ్మిట్ అయ్యేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా! అవి చూసుకోవడానికే తెలియలేదనమాట. నా ఫేస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. అసలకి చాలా సేపటి వరకు చాలా లోన్‌లీగా, నర్వస్‌గా అసలు చాలా ఘోరంగా ఫీల్ అయినాననమాట నేనైతే. నాకైతే ఇంకా ఇంటర్ డేస్ గుర్తొచ్చినాయి. అంటే నేను ఫస్ట్ టైమ్ ఇంటర్‌లో హాస్టల్‌కెళ్ళినా. సో, హాస్టల్‌కెళ్ళినప్పుడు మా అమ్మ నన్ను సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఘోరంగా అనిపించిందనమాట లోన్‌లీగా. సో, సేమ్ అదే ఫీలింగ్. అప్పుడేమో ఇంక మా అమ్మని విడిచిపెట్టి ఉండలేక బాధపడ్డాననమాట. ఇప్పుడేమో మా నాగఆదిత్య గాని గురించి చాలా బాధపడ్డాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇంటికైతే వెళ్ళాడు. తర్వాత అయితే ఇంకా నాతో పాటు ఉందయితే మా చిన్నమ్మమ్మ ఉంది. అమ్మ అయితే ఇంకా నాగఆదిత్య గారిని చూసుకోవడానికి ఉండాలి కదా ఇంటి దగ్గర. సో, ఇంకా నైట్‌కి అయితే ఫుడ్ తీసుకొని వచ్చిందనమాట. అమ్మాయి నాగఆదిత్య ఇద్దరు వచ్చారు. సో, కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మనతోటి ఇంకా తీసుకొని వెళ్ళిందనమాట ఇంటికి. ఇంకా నాకైతే ఏం తిన్నా కూడా బిఫోర్ 10 తినమని చెప్పారనమాట. అందుకనేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ కొంచెం బిర్యానీ ఉంటే అమ్మ తీసుకొని వచ్చింది. రైతా ఏసుకొని తిన్నాను. తర్వాత కొన్ని మిల్క్ అయితే తాగినాననమాట. సో, ఇంక తిన్నాక పడుకుందామని ఎంత ట్రై చేసినా అసలు నిద్ర రావట్లేదనమాట. ఇంకా అటు ఇటు చేసి 1 అయిందనమాట నైట్. సో, 1:30కి అలా అయితే పడుకున్నాను. నాకైతే ఇదంతా మళ్ళీ ఆలోచిస్తే అసలు నేనే ఇంత టెన్షన్ పడతానా? ఇంత ఎమోషనల్ అవుతానా? లేదంటే అందరూ నాలాగే ఉంటారా? ఈ టైంలోనే అసలు అర్థం అవ్వలేదు నాకైతే. సో, ఈ టైంలో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది అనేది నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి.